హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ అప్డేటు ఫిబ్రవరి నుండి కొత్త జీతాలు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ అండి. 12వ పీఆర్సీపై సంచలన అప్డేటు. ఫిబ్రవరి నుండే కొత్త జీతాలు సచివాలయ వర్గాల్లో మొదలైన వాడివేడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ 12థ్ పీఆర్సీపై కీలక కదలిక మొదలైంది. ఫిబ్రవరి నెల జీతాల నుండే కొత్త స్కేల్స్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఏంటి తాజా సంచలనం అంటే వేగవంతమైన కసరత్తు. 12వ పీఆర్సీ కమిటీ తన నివేదికను దాదాపు సిద్ధం చేసినట్లే తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ప్రభుత్వం ఈ నివేదికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఎంత ఉండొచ్చు? అంటే ఉద్యోగ సంఘాలు 30% నుంచి 35% వరకు ఫిట్‌మెంట్ డిమాండ్ చేస్తూ ఉండగా, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి గౌరవప్రదమైన శాతాన్ని ప్రకటించబోతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే ఉద్యోగుల బేసిక్ పే భారీగా పెరుగుతుంది. ఇక పెన్షనర్లకు పండగ. కొత్త పీఆర్సీ అమలైతే పెన్షనర్లకు కూడా భారీగా లబ్ధి చేకూరుతుంది. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ ఫిక్సేషన్ కొత్త రూల్స్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి వారి నెలవారీ పెన్షన్ భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. 12థ్ పీఆర్సీ ధమాకా మీ జీతం ఎంత పెరుగుతుందో తెలుసా? కొత్త పే స్కేల్స్ వస్తే మీ అకౌంట్‌లో పడే నగదు ఎంత ఉంటుందో ఇప్పుడే చూసుకోండి. ప్రభుత్వం ఒకవేళ 25% ఫిట్‌మెంట్ నుండి 30% మధ్యలో ఫిట్‌మెంట్ ప్రకటిస్తే వివిధ క్యాడర్‌ల ఉద్యోగుల జీతాల్లో రాబోయే ఊహించని మార్పులు ఇవే అండి. ముందుగా క్లాస్ 4 ఉద్యోగులకు, అటెండర్లు, స్వీపర్లు ఇతరులకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం తక్కువ వేతన శ్రేణిలో ఉన్నవారికి పీఆర్సీ అమలు తర్వాత బేసిక్ పే పెరగడం వల్ల నెలకు సుమారు 5,000-8,500 వరకు జీతం పెరిగే అవకాశం ఉంది. చిన్న ఉద్యోగుల కుటుంబాల్లో సంక్రాంతి వెలుగులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్స్ మరియు టైపిస్టులు. ఈ క్యాడర్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఒక వరంలాగా మారబోతోంది. వీరి నెలవారీ జీతంలో సుమారు 9,000-14,000 వరకు భారీ పెరుగుదల ఉండవచ్చు. ఇకపై నెల నెల పొదుపు చేసుకునే జీతం అందబోతోంది. సీనియర్ అసిస్టెంట్, టీచర్లు మరియు ఎస్ఐ క్యాడర్ వారికి. ఉపాధ్యాయులు మరియు సీనియర్ అసిస్టెంట్ క్యాడర్ వారికి బేసిక్ పే మరియు అలవెన్స్‌లు కలిపి 15,000-22,000 వరకు అదనపు లాభం లాభం చేకూరవచ్చు. చదువు చెప్పే గురువుల ఇళ్లల్లో మహాలక్ష్మి అడుగుపెట్టబోతుందని చెప్పవచ్చు. గెజిటెడ్ అధికారులు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 అధికారులకైతే బేసిక్ పే ఇప్పటికే ఎక్కువగా ఉండటం వల్ల వీరికి పీఆర్సీ ఫిట్‌మెంట్ తోడైతే నెలకు 25,000 నుంచి 40,000 పైనే జీతం పెరిగే అవకాశం ఉంది. ఇక అధికారుల హోదాకు తగ్గట్టుగా జీతాలు కూడా ఆకాశాన్ని తాకనున్నాయి. ఈ పెంపులో దాగి ఉన్న రహస్యాలేంటంటే ముఖ్యంగా హెచ్ఆర్ఏ మ్యాజిక్. కొత్త పీఆర్సీలో పట్టణాల జనాభా ప్రాతిపదికన 16%, 24% హెచ్ఆర్ఏ స్లాబ్‌లను సవరించే అవకాశం ఉంది. దీనివల్ల ఇంటి అద్దె భత్యం పెరిగి మీ చేతికి వచ్చే అమౌంట్ మరింత పెరుగుతుంది. బకాయిల పండుగ ఎరియర్స్. పీఆర్సీ అమలు తేదీ నుంచి ప్రస్తుత తేదీ వరకు ఉన్న బకాయిలను ప్రభుత్వం ఒకేసారి లేదా వాయిదాలలో ఇస్తే ఉద్యోగుల ఖాతాలో వారి వారి బేసిక్ పేని బట్టి రూ. 1,00,000 నుంచి 5,00,000 వరకు భారీగా మొత్తం వారి అకౌంట్‌లో చేరే అవకాశం ఉంది. ఇక పెన్షనర్ల ఆనందం. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇదే రేషియోలో పెన్షన్ పెరుగుతుంది. ముఖ్యంగా అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి నుండే కొత్త జీతాలు ఎలా సాధ్యం? అంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా పేరు తెచ్చుకోవాలని చూస్తోంది. అందుకే ఈ ప్రక్రియను వేగవంతం చేసి ఫిబ్రవరి 1వ తేదీన ఇచ్చే జీతాల్లోనే మార్పులుండేలాగా లేదా ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతం అంటే మార్చిలో ఇచ్చేది కొత్త పీఆర్సీ ప్రకారం ఉండేలాగా ప్లాన్ చేస్తున్నట్టు సచివాలయ వర్గాల టాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు త్వరలోనే ఈ పీఆర్సీ గురించి తాజా అప్డేట్ అయితే రానుందని అయితే తెలుస్తుంది. దీనిపై ఎటువంటి
ఇన్ఫర్మేషన్ అందినా సరే ముఖ్యంగా మన ఛానల్‌లో అయితే వీడియో రూపంలో అప్డేట్ అందిస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.